సింగయ్య భార్యతో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు మాణిక్యరావు. జగన్ రెడ్డిని ఆయన చేసిన పాపాలు వెంటాడుతున్నాయని, సింగయ్య మృతి కేసుతో పాటు మిగిలిన కేసుల్లో కూడా జగన్ రెడ్డి శిక్ష అనుభవించక తప్పదని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగయ్య మృతిపై మానవత్వం లేని మృగంలా జగన్ రెడ్డి వ్యవహరించాడని విమర్శలు రావడంతో ఆయన భార్యతో నేర రచయితలు రాయించిన కట్టు కథలు చదివించారని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే రాజకీయాలకు తావు లేకుండా ఆసుపత్రికి వెళ్లి సింగయ్య కుటుంబానికి సాయం చేసింది టీడీపీ నాయకుడు కల్లూరి శ్రీను అని తెలిపారు. జగన్ పాలనలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు జరిగాయి. నిందితులు వైసీపీ వాళ్ళైతే బాధితులను బెదిరించి ప్రెస్ మీట్లు పెట్టించే అలవాటు జగన్ రెడ్డిది. తన పార్టీ కార్యకర్త తన కారు కింద పడి చనిపోతే జగన్ రెడ్డి వెంటనే ఎందుకు స్పందించలేదు? రక్తపు మడుగులో ఉన్న సింగయ్యను ఆసుపత్రికి తీసుకువెళ్లమని ఎందుకు ఆదేశించలేదు? ఇంత దారుణ ఘటన జరిగాక 1 గంట అయినా తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని మానవత్వాన్ని ఎందుకు చూపించలేదు? మానవత్వం ఉన్న నాయకుడుగా మా యువ నాయకుడు లోకేష్ చనిపోయింది వైసీపీ కార్యకర్త అయినా వెంటనే సింగయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాలని మా పార్టీ నాయకులను ఆదేశించారు. దాన్ని కూడా తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాసిచ్చిన స్క్రిప్ట్లోని అబద్ధాలు మాట్లాడలేక సింగయ్య భార్య తడబడుతుంటే పక్కనున్న వైసీపీ మోకలో చేసుకుని లోకేష్ మనుషులు వచ్చి బెదిరించినట్లుగా చెప్పాలని వెనక నుండి అందించారు. చిన్న గాయాలకి తన భర్త ఎలా చనిపోయాడో తెలియదు అన్నట్లుగా ఆమెతో మాట్లాడించారు. సింగయ్యని వైసీపీ కార్యకర్తలు ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకున్నా తీసుకువెళ్లనివ్వలేదని పోలీసులపై నెపం నెట్టే కుట్ర చేస్తున్నారని మాణిక్యరావు మండిపడ్డారు. జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో రాష్ట్రం మొత్తానికి తెలుసు. 2019లో బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికించి రక్తపు మరకలు సాక్ష్యాలు లేకుండా చేసి గుండెపోటుగా చిత్రీకరించిన నాడే స్పష్టమైన అవగాహన వచ్చింది. కానీ ప్రజలు మభ్యపెట్టి మా బాబాయ్ గుండెపోటుతో చనిపోయారు, తండ్రి లేని బిడ్డని బాబాయ్ కూడా లేకుండా పోయాడు అన్న సెంటిమెంట్ డైలాగులతో అధికారంలోకి వచ్చి ఆ గొడ్డల వేటు దెబ్బలు ఎలా ఉంటాయో రుచి చూపించాడు 5 ఏళ్లు. తన సొంత సాక్షి టీవీలో ఏమీ జరగలేదని తప్పుడు ప్రచారం చేయించాడు. సిబిఐ సిట్ చేసిన విచారణలో వెల్లడైన వాస్తవాల్లో వివేక హత్యలో జగన్ రెడ్డి పాత్ర ఉందని బయట పడటంతో రాష్ట్ర ప్రజలు నివేరపోయారు. రాత్రి బాత్రూంలో చంపడం, పగల టీవీల్లో గుండెపోటని ప్రచారం చేయడం, రక్తపు మరకలతో ఉన్న మృతదేహం దగ్గరకు వెళ్లి అమాయకంగా చూడటం జగన్ రెడ్డికే సాధ్యం. జగన్ నటన ముందు పెద్ద పెద్ద సినీ నటులు కూడా దిగదుడిపే అని మాణిక్యరావు దుయ్యబట్టారు. ఇంతటి కర్కోటక మనసత్వం ఉన్న జగన్ రెడ్డి రాజకీయాలకే అనర్హుడు. ఇంత చేసినోడు సింగయ్య మృతిని పక్కదారి పట్టించలేడా? సింగయ్య భార్య చేత ప్రెస్ మీట్ పెట్టించి స్క్రిప్ట్ చదివించలేడా? సింగయ్యకు యాక్సిడెంట్ జరగలేదు, చిన్న చిన్న దెబ్బలతో కాలు మీద కాలేసుకుని హాయిగా ఉన్నాడని ఘటన జరిగిన రోజు వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. జగన్ రెడ్డి వాహనం సింగయ్య మెడపైకి ఎక్కి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారు. తాను సత్తెనపల్లికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు సింగయ్య తన కారు కింద పడ్డాడని, అది తన వాళ్ళు చెబితే తెలిసిందని, అందుకు తన వాళ్లను ఎక్స్గ్రేషియా ఇవ్వమన్నట్లు అహంకారపూరితంగా జగన్ రెడ్డి వారం రోజుల క్రితం ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరిగితే తిరిగి వచ్చేటప్పుడు జరిగిందని ట్వీట్ పెట్టడం చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసే ప్రయత్నం కాదా? అసలు జగన్ రెడ్డికి మానవత్వం ఉందా? ఈ ప్రశ్న వింతగా ఉంటుంది. జగన్ రెడ్డికి మానవత్వం ఉందా అంటే జగన్ రెడ్డి కూడా నాకు మానవత్వం ఉంటే నేను ఈ రాజకీయాలు ఎందుకుంటాను అని చెబుతాడు. ఆ ప్రశ్న మనం అడగకూడదు. ఆయనకి మానవత్వం లేదు కాబట్టి రాక్షస మోకను వెంట పెట్టుకుని రాక్షస ఆనందం పొందుతూ రాక్షసుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. వాహనం కింద పడి గాయపడిన సింగయ్యను నిర్దాక్షిణ్యంగా ముళ్ల కంపలో పడేసి వెళ్ళిపోతే పోలీసులు బాధ్యతగా తీసుకుని అంబులెన్స్లో ఆసుపత్రికి పంపారు. నేడు సింగయ్య కుటుంబాన్ని జగన్ ఇంటికి పిలిపించుకుని ఉత్తుత్తి ముద్దులు పెడితే ఆయన మృతికి న్యాయం జరగదు. రాష్ట్రంలో ప్రమాద ఘటనలు జరిగినప్పుడు మృతుల కుటుంబాలకు పరిహారంగా 1 కోటి 2 కోట్లు డిమాండ్ చేసే జగన్ రెడ్డి సింగయ్య కుటుంబానికి 4 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? తనకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా సరి చేసుకోవాలి. లక్షల కోట్ల ఆస్తులు, 1000 కోట్లు కాదు, 1000 కోట్లతో తృప్తిపడేవాడు కాదు జగన్ రెడ్డి, లక్షల కోట్లు. బెదిరించి తప్పుడు స్క్రిప్ట్లు చదివించిన సింగయ్య భార్య మనసులో మాత్రం ఆమె భర్తను చంపింది జగనే అన్న ఆవేదన అయితే ఉంది. సింగయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక ఉగ్రవాద సంస్థ. సింగయ్య మృతి పాపం జగన్ రెడ్డికి తప్పకుండా తగులుతుందని మాణిక్యరావు స్పష్టం చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి A2నో A3నో అనుకుంటా అలాంటి వ్యక్తి, కేసులో ఉన్న వ్యక్తి ఇంటికి పిలిపించుకుని
కేసు పెట్టిన వ్యక్తిని బెదిరించినట్టు కాదా, ప్రభావితం చేసినట్టు కాదా? దాని వ్యవస్థలు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదో ప్రజలకు అర్థం కావటంలా. మానవత్వం ఉన్న మనిషిగా, మాజీ ముఖ్యమంత్రిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, అధినేతగా తన కారు కింద వ్యక్తి పడి మృతి చెందినప్పుడు కారు కింద పడిన వెంట ఆయన మృతి చెందలా, పక్కలాగి పడేశారు. కనీసం ఆపి తన వాహనంలోనో వేరొక వాహనంలో ఆసుపత్రికి పంపించి చేయాల్సిన కనీస బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా? తన కారుతో తొక్కించి ఆ మనిషిని పక్కకు లాగి పడేసి నువ్వు వెళ్ళిపోతావా? అది మానవత్వమా? నీ మీద కేసు పెట్టిన ఆమెను నీ ఇంటికి పిలిపించుకుని ఆమెను ప్రభావితం చేయడం కాదా? ఇంకా జగన్మోహన్ రెడ్డి మాయ మాటల్ని, తప్పుడు సమాచారాన్ని, బొంకుడి వ్యవహారాలని వ్యవస్థలో చూస్తూ కూర్చుంటే, వ్యవస్థలు స్పందించకపోతే రాష్ట్రానికే కాదు దేశానికి కూడా పెను ప్రమాదమే. వ్యవస్థలో ఉన్న ఒకరినో ఇద్దరినో ముగ్గురినో పెట్టుకొని వాళ్ళకి లెక్కల మూటలు చేరుస్తూ ఎలా పబ్బం గడుపుకుంటున్నాడో ప్రజలకు తెలియంది కాదు, ప్రజల దృష్టిలో లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో, జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయో, ఆ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు ఎవరు జగన్కి అండగా ఉంటున్నారో స్పష్టంగా తెలుసు దేశానికి. అవన్నీ బయటపడిన రోజున అదే సినిమాలో రామిరెడ్డి విలన్ పాత్ర ఉంటే ఇలాగే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి లాగా. చార్మినార్ సెంటర్ అనుకుంటా, ఎస్ఐకి కడుపు మండి తిరగబడి ఒంటి మీద బట్టలు లాగి చింపి డ్రాయర్తో పరిగెత్తించి కొడతారు. ఆ దృశ్యాలు చూడటానికి మనకి ఎక్కువ కాలం పట్టేటట్లేదు, త్వరలోనే చూడబోతామేమో.